వెల్కమ్ టు అగ్మార్క్. నేను శివరామకృష్ణ. విశాఖలో టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తూ పువ్వులు, కాయగూరలు అన్నీ పెంచుతున్నారు మాధురి గారు. మనతో పాటు మాధురి గారు ఉన్నారు. అసలు ఈ సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు, అందులో టెర్రస్ మీద ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి మాధురి గారిని అడిగి తెలుసుకుందాం. మాధురి గారు నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, అసలు ఈ ఐడియాలజీ ఎలా వచ్చింది? నిజంగా అందులోనూ ఇటువంటి పెస్టిసైడ్స్ లేకుండా సేంద్రియ వ్యవసాయం మీకు కావాల్సినవన్నీ పెంచుతున్నారు. నిజంగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏం చెప్తారు మేడం మీరు? మేము కోవిడ్ టైంలో ఖాళీగా ఉంది కదా అని ఆకుకూరలు పెంచడం ఫస్ట్ స్టార్ట్ చేసామండి. ఒక 10 డబ్బాలు పెట్టి ఆకుకూరలు పెంచడం స్టార్ట్ చేసాం. అలా ఆకుకూరలు పెంచుతుంటే వేరే కూరగాయలు వేస్తే బాగుంటుందేమో అలా స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకొని ఇప్పుడు 4 years అవుతుందండి స్టార్ట్ చేసి. సో 4 years నుంచి మేము కూరగాయలు, ఫ్రూట్స్, కొంచెం ఫ్లవర్స్ అలా పెంచుకుంటూ వస్తాం. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటిది ఇది? ఇది రెడ్ కలర్ బర్బాటి అండి. ఇది చాలా మంచిదండి హెల్త్ కి. మన బీట్రూట్ లో ఎలా అయితే బీటా కెరోటిన్స్ ఉంటాయో, ఈ బీట్రూట్ లో కూడా బీటా కెరోటిన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఈ గ్రీన్ బర్బాటి కంటే కూడా ఇది కూడా బర్బాటియే లో ఒక వెరైటీ అనమాట. ఈ రెడ్ అనేది ఇది హెల్త్ కి చాలా మంచిదని ఇది గ్రో చేసుకుంటున్నాము. అలాగే పొట్లకాయలు, బీరకాయలు, వీటికి పాలినేషన్ కోసం ఏంటంటే ఇప్పుడు పువ్వులు వస్తాయండి. మన గార్డెన్లో పురుగులు లేవనుకోండి, బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ, లేకపోతే వీటికి పాలినేషన్ అనేది జరగదు. ఆ పాలినేషన్ కోసం ఈ బంతి పువ్వులు, ఫ్లవర్స్ అనేది మేము గ్రో చేసుకుంటున్నాం. పాలినేషన్ అంటే ఏంటి మేడం? పాలినేషన్ అంటే ఈ పుప్పొడి ఏదైతే ఫీమేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్ ఉంటుంది చూసారా, మేల్ ఫ్లవర్ లో ఉన్న పౌడర్ ఫీమేల్ ఫ్లవర్ మీద ఇన్సెక్ట్స్ తీసుకెళ్లి దాని మీద రాలుపుతాయి అనమాట. అప్పుడు పాలినేట్ అయితే మనకు బీరకాయలు కానీ పొట్లకాయలు కానీ తయారవుతాయి. సో 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. అవన్నమాట వాటి పాలినేషన్ కోసం ఈ బంతి పూలు అవి పెంచుతున్నాము. ఇది ఒక వెరైటీ ఆఫ్ బీర్ అండి, చాలా చిన్న సైజ్ బీర. ఇది కూడా అంత ఎక్కువ దొరకదు మనకు రైతు బజార్లో అలాంటి వాటిలో. సో అలాంటి దొరకని వెరైటీస్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా పెంచుకుంటూ ఉంటాం. మేడం, అసలు ఇప్పుడు వస్తుందంతా పెస్టిసైడ్ తో కూడుకున్న కాయగూరలు కానీ ఏదైనా, ఇప్పుడు దానికి ఈ సేంద్రియ ద్వారా పెంచిన దానికి టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉంటుందండి? చాలా బాగుంటాయండి. ఈ ఆకుకూరలు కానీ లేకపోతే కూరగాయలు కానీ మనం ఏమి మందులు కొట్టకుండా పెంచితే దానిలో ఒక రకమైన స్వీట్నెస్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తొందరగా ఉడికిపోతుంది. ముందు రైతు బజార్ నుంచి తెచ్చుకుని కూరగాయ వండండి, బెండకాయ తాలింపులో వేయండి, అది 10 నిమిషాలు ఉడికి 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అంత చాలా టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఉడకటం కూడా చాలా ఫాస్ట్ గా ఉడుకుతుంది. ఇవి నిమ్మకాయలండి. ఇంత చెట్టుకి వచ్చే నిమ్మకాయలు మాకు ఇంట్లోకి సరిపోతాయి. ఎండాకాలం దాని యూజ్ ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో ఇంకా 2 చెట్లు ఉన్నాయండి, ఇది ఒకటి ఇంకోటి కూడా. ఆ కాయలు ఆల్మోస్ట్ సరిపోతాయి. మేడం, ఇంకేంటి మీరు కల్టివేట్ చేస్తున్నారు అసలు ఇక్కడ? టమాటోస్ ఉన్నాయండి, పచ్చిమిర్చి. మెయిన్ మాకు ఏంటంటే రూట్ వెజిటబుల్స్ గ్రో చేసుకోవట్లేదండి. మిగిలిన అన్ని కూరగాయలు పెంచుకున్నాం. టమాటో, బీర, పొట్ల, సొర, చిక్కుడు. ఇది తర్బూజా అండి. మన మస్క్ మెలాన్ అంటాం కదా, అది. ఇది హైదరాబాద్ కర్బూజా, లోపల ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. తినేది ఇది ఫ్రూట్. ఇది ఇవేమో మామూలు దోసకాయలు, కూర దోస. ఇవన్నీ కూర దోస. ఇవన్నీ సాధారణంగా ఎంత టైం మీరు సీడ్స్ వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వస్తుంది మేడం ఇదంతా? సీడ్ వేసిన తర్వాత 1 week జర్మినేట్ అవుతుందండి. జర్మినేట్ అయితే ఈ లెవెల్కి వస్తుంది అనమాట. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇది కనీసం 15 రోజులు ఇలాగే వదిలేస్తాం. ఈ వదిలేసిన దాన్ని ఒక 6 inches 8 inches పెరుగుతాయి. పెరిగిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకుంటాం. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు సాయిల్ ఏంటి మేడం? సాయిల్ స్పెషల్గా ఏమైనా తయారు చేస్తారా మీరు? ఏం లేదండి, మామూలు సాయిల్ లోనే మేము కంపోస్ట్ తయారు చేసుకుంటాం. మా ఇంట్లో వచ్చిన కూరగాయల తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు, ఆ పీల్స్ అన్ని డ్రమ్స్ లో వేసుకొని తయారు చేసుకుంటాం. అదే వాడతాం. కొంచెం ఆవు పేడ వాడతాం. మేడం, అసలు మొక్కలకి ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్ల కూడా చనిపోతాయని అంటుంటారు. ఏంటి మేడం, ఏ మోతాదులో వేయాలి అసలు అది? అంటే టెర్రస్ గార్డెన్ లో నీళ్ళు ఎక్కువ అవుతుంది అన్నది ఎప్పుడు వింటర్ కానీ రైనీ సీజన్ లో కానీ జరుగుతుందండి. లేకపోతే మనకి బ్యాగ్స్ కి హోల్స్ ఉంటే ఎక్కువ వాటర్ అనేది ఉండదు. రోజుకి ఒకసారి కంపల్సరీ పోయాలి, లేకపోతే మొక్క చచ్చిపోతుంది, డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఈ వాటర్ హోల్డింగ్ అనేది బ్యాగ్స్ లో తక్కువ ఉంటుంది. అవును మేడం. సో అందువల్ల మనం రోజు వాటరింగ్ చేసుకోవాలి, కంపల్సరీగా చేసుకోవాలి. అంటే మేడం, ఈ ఐడియాలజీ అసలు ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే ఏం లేదు, చెప్పాను కదండి, అప్పుడు ఖాళీగా ఫ్రీ టైం ఉండటం వల్ల సరదాగా స్టార్ట్ చేసే హాబీ లాగా అది ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాషన్ లాగా అయిపోయి మన కూరగాయలు మనమే పండించుకుందాం, మనకు ప్లేస్ ఉంది కదా, టైం కూడా ఉంది కదా అని ఇంకా అలా ప్యాషన్ కొద్దీ చేస్తున్నాం అనమాట. మేడం, అసలు సాధారణంగా రైతు బజార్ నుంచి తెచ్చుకొని వండుకున్నవే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటాయంటే
ఓన్గా కల్టివేషన్ మనం పెంచి దాన్ని నిజంగా ఆ కాయగూరలు కోసుకొని తింటే మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది మేడం అసలు? చాలా సాటిస్ఫైడ్ గా ఉంటదండి. ఏ రోజు కూరగాయలు ఆ రోజే కోసుకుంటామండి. అంటే ఫ్రిడ్జ్ లో నిలవ పెట్టుకోవడం అది కూడా ఉండదు. ఎక్కువైతే ఎవరో ఒకరికి పంచేస్తాం. మా బిల్డింగ్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాచ్మెన్ కానీ వేరే ఫ్లోర్స్ లో వాళ్ళకి కాయలు ఉన్నాయంటే పంచేయడం, ఫ్రిడ్జ్ లో పెట్టడం ఉండదు. ఈ రోజు కోసుకుంటే ఈ రోజు వాడేసుకోవడం. మీకు ఎప్పటికప్పుడు మేడ మీద ఉన్నప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ లో ఎందుకు స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజువల్ గా స్టోరేజ్ చేయవండి. ఏ రోజు కూరగాయలు కావాల్సింది ఆకుకూర కానీ కరివేపాకు కానీ తీసుకెళ్ళడం, డైరెక్ట్ గా కూర వండేసుకోవడమే. మేడం మాధురి గారు, ఇలాగా పెంచుకొని ఇలాగా వండుకొని తినేటట్టు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు అసలు? ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. ఒకేసారి అన్ని పెంచేసుకోవాలని ఆశపడద్దు. ఫస్ట్ స్లోగా ఆకుకూరలు స్టార్ట్ చేసి ఒక టమాటా మొక్క, ఒక 4 బెండ మొక్కలు అలా స్టార్ట్ చేసి మీరు దానిలో స్లోగా వెళ్ళాలి. కానీ సడన్ గా నేను గార్డెన్ ఓవర్ నైట్ మొక్కలన్నీ పెట్టేస్తాను వచ్చేస్తుంటే అది రాదు. ఎందుకంటే మనం కూడా ఓవర్ బర్డెన్ అయిపోద్ది. ఓవర్ బర్డెన్ ప్లస్ నాలెడ్జ్ అనేది ఓవర్ టైమే గెయిన్ చేస్తాం. సడన్ గా ఎవరికి ఈ రోజు నేను గార్డెనింగ్ చేసేయాలంటే అన్ని వచ్చేవి. ఏ మొక్కకి ఏం కావాలి అనేది కూడా మనమే అండర్స్టాండ్ చేసుకుంటాం స్లోగా. మనం ఫస్ట్ టైం మిస్టేక్ చేస్తాం, ఓహో దీనివల్ల ఈ మిస్టేక్ అయిందని చెప్పి నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాం అనమాట. అలా స్లోగా మనం ఇంప్రూవ్ అవుతాం అనమాట గార్డెనింగ్. మేడం మీకు ఒక గ్రూప్ ఉందన్నారు కదా, ఏంటి గ్రూప్ కోసం? వనమాలి గ్రూప్ ఉందండి. దానిలో ఏంటంటే మాకు సీడ్ బ్యాంక్ ఉంటుంది అనమాట. దానిలో సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, తర్వాత గార్డెనింగ్ టిప్స్ ఇస్తారు, ఏదైనా పురుగులు వస్తే ఎలాంటి మందులు వాడాలి, మొక్క ఇలా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళే చెప్తారు కూడా, హెల్ప్ చేస్తారు మాకు. ఎంతమంది ఉంటారండి మెంబర్స్ అందులో? చాలా మంది ఉన్నారండి. నేను సీతంధార గ్రూప్ లో ఉన్నాను. సీతంధార గ్రూప్ లో ఆల్మోస్ట్ ఒక 45-50 మెంబర్స్ ఉన్నారు. ఓవరాల్ గా అయితే 1000 మంది దాకా ఉంటారు. 1000 మంది దాకా ఉంటారు. ఇంకా ఎక్కువ. మంచి కార్యక్రమం. అంటే మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఇది ఏంటి మేడం? ఇది నార్మల్, ఇది ఏంటిది? బీరకాయలండి. బీర పిందెలు. ఇది యాక్చువల్ గా పింద. ఇది ఇంకా పెద్ద అవుతాయండి? చాలా పెద్ద అవుతాయండి. ఇంత పొడవు వస్తాయి, ఒక అడుగు వస్తాయి పొడవు అవుతాయి, ఇంకా వెడల్పు వస్తాయి, లావు కూడా అవుతాయి. ఓకే. మంచి బీరకాయలు అట్నే మీకు చూపిస్తాను. మేడం ఇంకా ఏంటి, మాకు చెప్పండి, మాకు తెలియంది అసలు అగ్రికల్చర్ అసలు ఏం లేదండి. మట్టిని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలండి. మట్టి కూడా మనం ఏదో బజార్లో తెచ్చాము, దానిలో ఎరువు కలిపేసాము వేసామంటే మొక్కలు పెరగవండి. మట్టి దానికి ఏ మొక్కకి ఎలాంటి మట్టి కావాలి, కొన్నిటికి ఇసుకపారు ఉండే మట్టి కావాలి. ఇలా ఉంటే బీరకాయలు కొంచెం బాగా, అది కరెక్ట్ సైజ్ అండి. ఇంకా పెరుగుతుంది. వెజిటబుల్ కి ఎలాంటి సాయిల్ ఉండాలి, ఎలా ఎరువులు వేసుకోవాలి, ఇవన్నీ మీకు మీ గ్రూప్ లో చెప్తారండి? గ్రూప్ లో కూడా చెప్తారు. ఎక్స్పీరియన్స్ మీద కూడా వస్తుందండి. ఒకసారి మిస్టేక్ చేస్తే అంటే రెండోసారి ఇది తప్పయింది. ఎరువు కూడా ఇలా ఫ్లవరింగ్, ఇలా కాయలు వస్తాయి చూసారండి బాగా చెట్టుకి. ఇలా ఉన్నప్పుడు వారం కోసం దొండకాయలు, ఇవన్నీ దొండ. ఓకే. అలాగే అంటే మనం అది పెంచి కొలిది మనకు ఐడియా వస్తుంది, ఈ మట్టిలో ఇది బాగా గ్రో అవుతుంది, ఇది బాగా కాప్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఏదన్నా సీజన్ బట్టి కూడా పురుగులు కానీ పెస్టిసైడ్స్ వస్తాయండి. ఆ టైంలో మనం ఆ మొక్కను అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు నేను బెండ వేసాను చూసారు, అది పాడైపోతుంది అనమాట. ఆఫ్ సీజన్ లో అంటే మనకు ఆ సీజన్ లో పురుగులు పెస్ట్ అటాక్ అవుతాయినప్పుడు ఆ సీజన్లో ఆ మొక్కను అవాయిడ్ చేసి మళ్ళీ సీజన్ ఇప్పుడు ఎండ వచ్చింది చూసారా, బాగా ఎండాకాలం వచ్చినప్పుడు మళ్ళీ బాగా పెరుగుతాయి అనమాట. అది కొంచెం నేర్చుకోవాలి. అంటే ఈ గ్రీన్ టైప్ ఆఫ్ పురుగు ఒకటి పడుతుంటూ ఉంటుంది కదా, దానికి ఏంటి మేడం అసలు? మామూలుగా అయితే వేప నూనె మనం ఆర్గానిక్ లో పెంచుతున్నాం కాబట్టి వేప నూనె కొడతామండి. వేప నూనె కూడా 2-3 సార్లు కొడితే కొంచెం తగ్గుతుంది. ఆకులు తీసేస్తాము, తర్వాత పోతే లేకపోతే ఇంకంతే, మనం ఏం చేయలేము దానికి, ఇంకా మొక్క తీసేయడమే. ఓకే. అది ఉండడం వల్ల ఇంకా మిగతా కూడా వచ్చేస్తాయి అంటారా? అంటే అన్ని చెట్లకి అన్ని రావండి. ఇప్పుడు నా దగ్గర బెండ చెట్టు చాలా అటాక్ అయింది, కానీ పక్కన వేరే చెట్లు దానికి ఏమి అటాక్ అవ్వట్లేదు. ఒక్కొక్క పురుగు ఒక్కొక్క దానికి అటాక్ అవుతుంది అనమాట. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మేడం ఇదేంటిది? డ్రాగన్ ఫ్రూట్ అండి. అది డ్రాగన్ ఫ్రూట్. మనకి డ్రాగన్ ఫ్రూట్ వస్తాయి, ఎండాకాలం వస్తాయి, స్టార్ట్ అవుతాయి. అచ్చా. డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది అంటారు కదండి. ఒక 2 years అయిందండి పెట్టి. ఫస్ట్ ఇయర్ 1-2 కాయలు వచ్చాయి, లాస్ట్ ఇయర్ ఒక 5 కాయలు వచ్చాయి. ఇయర్ చూడాలి మరి ఎన్ని కాయలు వస్తాయి. టేస్ట్ ఎలా ఉంటుంది మేడం? చాలా స్వీట్ ఉంటుందండి. రెడ్ అనమాట. లోపల కూడా రెడ్, అవుట్ కూడా రెడ్ కలర్ది. మేడం అసలు బేసిక్ గా హౌస్ వైఫ్ లేడీస్ అంటే ఎక్కువ పువ్వుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి పువ్వుల కోసం చెప్పండి మేడం, అసలు ఏంటి మన పువ్వులు అంటే సీజనల్ అండి. బంతి పూలు అయితే బంతి పూలు, జినియా పూలు ఇవన్నీ ఇయర్ లాంగ్ పూస్తాయి, కానీ అండి మిగిలిన ఫ్లవర్స్ సమ్మర్ లో రావు. కొన్ని సమ్మర్ లో పూసే ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. అలా మార్చుకుంటూ వేసుకుంటూ, ఇప్పుడు జినియాలు, డాలియాలు అవన్నీ. జినియా అయితే పూస్తుంది, డాలియా ఇది డాలియా ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఇవి సమ్మర్ గట్టిగా వస్తే పోతుంది ఆ చెట్టు. ఇంకా మళ్ళీ వింటర్ వచ్చినప్పుడు మళ్ళీ నాటుకోవాలి. అలా
మనం సీజన్ బట్టి మొక్కలు మార్చుకుంటూ ఉండాలి. ఇదేంటి మేడం, ఇది వెరైటీగా ఉంది, ఏంటిది? దీన్ని పసుపు అంటారండి, వైల్డ్ పసుపు అంటారు దీన్ని. దీనివల్ల పెద్ద ఇది ఓన్లీ ఆర్నమెంటల్ ప్లాంట్ లాంటిది. ఓకే ఓకే. షాంపూ ప్లాంట్ అంటారండి, కానీ నేను ఎప్పుడు దీన్ని షాంపూ నాకైతే తెలియదు. దీనిలో వస్తుంది చూసారు లిక్విడ్, ఇది షాంపూ కింద వాడొచ్చని చెప్తారు. ఓకే ఓకే, జస్ట్ నార్మల్ వాటర్ లాగే ఉంది. వాటర్ లాగా. ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది మేడం? అదే చెప్పాను కదండి, నేను ఒక్కసారి స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇప్పటికి 4 years అయిందండి మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసి మా మేడ మీద. ఇల్లు అయిన తర్వాత ఫస్ట్ కోవిడ్ ముందు వచ్చి అప్పుడు స్లోగా స్టార్ట్ చేసి స్లోగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే ఓకే. దీనికి వాటర్ అది ఎలా మేడం? అది వాటరింగ్ పైప్ తో పట్టేస్తామండి ఈవినింగ్. ఓకే, అన్నిటికీ వేయాల్సిందే ఓపిక్గా? వేయాల్సిందేనండి. అంటే మొక్కల్ని పెంచాలంటే చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు అండి, డ్రిప్ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. కానీ మేము ఏంటంటే గార్డెన్ లో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది కదా అని ఫిజికల్ గానే పోస్తాం. డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. లైన్ రన్ చేసి ఎవ్రీ ప్లాంట్ కి ఒక్కొక్క లైన్ ఇచ్చేస్తే కాకపోతే ఏంటంటే ఫిక్స్డ్ గా ఉండాలి ప్లాంట్స్. అక్కడ అదే ప్లాంట్ ఉంటది అనుకుంటే మనం అలా డ్రిప్ పెట్టచ్చు. కానీ మేము ఏంటి మారుస్తుంటాం, కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ, అలా కాబట్టి అందుకే చేతితో ఫిజికల్ గా పోస్తూనే మేము ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే మాధురి గారు, ఇంకా అప్కమింగ్ యూత్ కానీ మీరు ఇచ్చిన సలహా ఏం ఇస్తారు అసలు? అందరూ స్టార్ట్ చేయాలండి వెజిటబుల్స్ మన ఓన్గా గ్రో చేయటం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ గ్రీన్ లీవ్స్తో వెజిటబుల్స్తో మెంతికూర, పాలకూర, తోటకూర ఇవి స్టార్ట్ చేసి స్లోగా బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు అలాంటి స్లోగా స్టార్ట్ చేసుకొని ఎవరైనా పెంచగలరండి. దీనిలో ఏమి బ్రహ్మ విద్య ఏమీ లేదు దీంట్లో. ఎవరైనా స్టెప్ వైజ్ వెళ్తే మనకు తెలుస్తాయి. స్టెప్ వైజ్ వెళ్తే దీనివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, ఎప్పుడు తీగజాతి మొక్కలు పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఈ వర్టికల్గా అయినా నెట్ ఉండాలి, హారిజాంటల్గా అయినా నెట్స్ ఉండాలన్నమాట. లేకపోతే ఎలా పాకిస్తాం మనం? సో ఏదో ఒక తీగలకి మాత్రం కంపల్సరీగా నెట్ ఏదైనా మనం చూసుకోవాలన్నమాట పాకడానికి. మాకేంటంటే ఇలా హారిజాంటల్గా వేసే ఫెసిలిటీ లేక ఇలా వర్టికల్గా పెంచుకుంటున్నాము. అంటే యాక్చువల్గా పల్లెలు వాతావరణం అక్కడంతా పొలాలు గిలాలు అన్నీ లేకుండా తక్కువ ప్లేస్ లో టెర్రస్ గార్డెనింగ్ పనికి వస్తుంది. ఏమంటారు? ఇది మనం చూసాం ఈరోజు ఎగ్మాక్స్ లో మొత్తం అసలు టెర్రస్ మనకున్న లోనే మేడ మీద ఏ విధంగా ఎన్ని రకాలు పెంచుకోవాలి, అది ఏ విధంగా పెంచుకోవాలి అని చెప్పి మాధురి గారికి మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. నిజంగా ఎవరైనా ఈ విధంగా పెంచుకునేటట్టయితే మటుకి స్టెప్ వైజ్ వెళ్ళాలి. దానికి సంబంధించి సాయిల్ కూడా ఏ సాయిల్ దేనికి ఉపయోగపడుతుందో అని చూడాలి. అలాగే పురుగు పడితే ఏ పురుగు పడితే దానికి ఏం చేయాలని చెప్పి మొత్తం అంతా తెలుసుకుంటే మనం ఒక టెర్రస్ గార్డెనింగ్ మంచి కల్టివేషన్ అయితే చేయొచ్చు అని చెప్పి విశాఖపట్నం సీతంధారకు చెందిన మాధురి గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, ఎగ్మాక్స్, విశాఖపట్నం నుంచి.